హలో అండి, నమస్తే. నేను మీ సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని ఫస్ట్ మీరు ముందుగా లైక్ చేసి చూస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఈ వీడియో వచ్చేసి ఈరోజు సండే జరిగిన ఎపిసోడ్ రివ్యూ అండి. నాగార్జున గారు ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడతారు, తర్వాత హౌస్లోకి వెళ్ళి హౌస్మేట్స్తో మాట్లాడతారు. హౌస్మేట్స్కి ఈరోజు మిగిలిన 5 మెంబర్స్ ఫ్యామిలీ రావాలి, వాళ్ళు రావాలంటే మీరు మీ సీక్రెట్స్ చెప్తే ఫ్యామిలీ అయితే ఎంటర్ అవుతుందని చెప్తారు. అలాగే అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్రెట్ అనేది చెప్తారు. అండ్ ఫస్ట్ దాంట్లో వచ్చేసి డెమాన్ పవన్ అండ్ రీతు అయితే ఏ సీక్రెట్స్ లేవండి అని చెప్తారు. సంజన వచ్చేసి నార్మల్గా మీది అప్పట్లో నేను ఒక మూవీ చూసాను, దాంట్లో మీరు నచ్చి నేను మీకు ఐ లవ్ యూ చెప్పుకున్నాను అని అంటారు. అది సీక్రెట్ కింద కన్సిడర్ చేయరు. సో నాగార్జున గారు అది పెద్ద చూద్దామమ్మా బిగ్ బాస్ ఏమంటారు అని అంటారు. నెక్స్ట్ తనుజ వచ్చేసి ఒక సీక్రెట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ సుమన్ గారు కూడా తన సీక్రెట్ చెప్తారు, లాస్ట్ వీడియో చెప్పుకున్నట్టు. ఏముంది, నేను నైట్ షూట్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తాను సార్ మా భార్యకు చెప్పకుండా అని. దాని గురించి చిన్నగా నవ్వుకున్నారు అందరూ. నెక్స్ట్ ఆడియో వినిపిస్తుంది, దాంట్లో సుమన్ శెట్టి గారి డాటర్ వాయిస్ వస్తుంది. అది ఇమాన్యుయల్ గుర్తుపడతాడు, సుమన్ శెట్టి వాళ్ళ డాటర్ అని చెప్పేసి. నెక్స్ట్ సుమన్ శెట్టి ఫ్యామిలీ అయితే ఎంటర్ అవుతారు. సుమన్ శెట్టి డాటర్ అండ్ సన్ అండ్ యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే సెలబ్రిటీగా వస్తారు. యాక్టర్ సుమన్ శెట్టి గారితో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతారు, తన డాటర్ అండ్ సన్ కూడా మాట్లాడతారు. సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అవుతాడు, కూతురు అండ్ కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. బాగున్నారా నాన్న అది ఇది అని చెప్పి అడుగుతుంటూ. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు టాప్ 5 పెట్టమంటారు. టాప్ 5లో సుమన్ని పెడతారు. ఫస్ట్ టాప్ 5లో సుమన్, ఇంకా నెక్స్ట్ తనుజాని, భరణిని, కళ్యాణ్ని, ఇమాన్యుయల్ని అయితే వాళ్ళు పెడతారు టాప్ 5లో. వాళ్ళ సుమన్ శెట్టి వాళ్ళ డాటర్ అయితే చెప్తుంది సుమన్ శెట్టితో, నానా ట్రస్ట్ నో వన్, ఎవరిని నమ్మొద్దు అని చెప్తారు. నాగార్జున కూడా ఎవరిని అమ్మాయిలనా అబ్బాయిలనా అంటే ఎవరిని నమ్మొద్దు అని చెప్తారు. తర్వాత బాక్స్లో నుంచి అయితే వాళ్ళు బాక్స్లో నుంచి తీసినప్పుడు అపరిచితుడు వస్తారు. అపరిచితుడిని తనుజాకు చెప్తాడు పాజిటివ్ వేలోనే, నువ్వు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటావు, గట్టిగా చెప్పాల్సిన అవసరం గట్టిగా చెప్తావు అమ్మా అని చెప్పేసి. బ్రహ్మానందంది నాగార్జున గారు నాకు ఓటు వేయండి అనే మేము వస్తుంది కదా, అది సుమన్ శెట్టికే అంకితం చేస్తారు. నెక్స్ట్ సంజన వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. తన నెఫ్యూ జమీల్ ఇంకా వాళ్ళ మదర్ అయితే వస్తారు. వాళ్ళ మదర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటుంది. వాళ్ళ నెఫ్యూ ఎవరైతే జమీల్ ఉన్నారో చాలా మంచి అడ్వైజెస్ ఇచ్చాడు, చాలా నీట్గా చెప్పాడు. నువ్వు కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని సరి చేసుకోవాలి, మంచిగా ఆడాలి, ఎవరిని నమ్మొద్దు. ఇమాన్యుయల్ని అంటే ఇండైరెక్ట్గా చెప్తారు, ఇమాన్యుయల్ని నమ్మినందుకు ఎలా అయింది అట్లా అని చెప్పేసి. అవన్నీ బయట చూసుకుందాం, లోపల ఉన్నంతసేపు అయితే నీ గేమ్ నువ్వు ఆడు, స్ట్రాంగ్గా ఉండు, ఎవరిని నమ్మకు, నువ్వు టాప్ 5లో ఉంటావు, స్ట్రాంగ్గా ఆడితే ఇంకా టాప్ 1లో వెళ్ళి కప్ తీసుకొస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి అయితే చెప్తారు. వాళ్ళు కూడా వచ్చేసి టాప్ 5 పెడతారు. ఫస్ట్ సంజన, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ తనుజ అండ్ ఫిఫ్త్ సుమన్ శెట్టిని అయితే పెడతారు. అండ్ దీంట్లో వీళ్ళకి ఆల్రెడీ సంజన నామినేషన్స్లో ఉంది కాబట్టి సేఫ్ ఆర్ అన్సేఫ్ అయితే వస్తుంది. లాస్ట్లో వెళ్తూ సంజన వాళ్ళ అమ్మాయి అయితే రీతుకు చెప్తుంది, రీతు బేటా యువర్ స్మైల్ ఈస్ నైస్ అని చెప్పి. అప్పుడు అందరూ నవ్వుకుంటారు, తను కూడా నవ్వుతుంది. నెక్స్ట్ సీక్రెట్స్ రీతు చెప్తుంది. రీతు ఒకరోజు ఇట్లనే నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఫ్రెండ్ నిషా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అలా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇలా తిరుగుతుంటే రాత్రి పొద్దున 5:30కి అందరికీ బీచ్ చూడాలని ఉందంటే అప్పటికప్పుడు రీతు గోవాకి ఫ్లైట్ టికెట్స్ వేసి అందరిని తీసుకొని వెళ్ళి అక్కడ 3 days స్పెండ్ చేసిన తర్వాత చూస్తే తన బ్యాంక్ నీళ్ళు. తర్వాత తను ఒకరినొకరిని ఫ్లైట్ డబ్బులు అడుక్కుంది అని చెప్పేసి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తుంది. దానికి నాగార్జున ఓకే అని చెప్తారు. నెక్స్ట్ రీతు కోసం ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. రీతు బ్రదర్ వస్తాడు, అంటే రీతు బ్రదర్ ఇంకా అఖిల్ సార్థక్ వస్తాడు. రీతు బ్రదర్ అయితే ఐ థింక్ స్టేజ్ ఫియర్ అనుకుంటా, అతను కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతుండు. రీతు అంటుంది మా అన్నయ్య పెద్ద మాట్లాడు అది అని చెప్పేసి చెప్తుండు, బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి అని చెప్పి. అఖిల్ సార్థక్ అయితే చాలా చాలా ఘోరంగా చెప్పిండు, అంటే ఘోరంగా అంటే నెగిటివ్ వేలో కాదు, అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే నువ్వు గేమ్ ఇట్లా ఆడుతున్నావు, ఇట్లా ఆడాలి, అందరి గురించి కూడా మాట్లాడుతాడు, ఆల్రెడీ తనకు మాట్లాడడం వచ్చు కాబట్టి. నాగార్జున సార్తో ఒకటి చెప్తాడు, నెగిటివిటీతో లోపలికి వెళ్ళింది కానీ పాజిటివిటీతో బయటకు వస్తుందని రీతుతో కూడా చెప్తాడు. మళ్ళీ ఇప్పటి నుంచి రీతుకు చెప్తాడు, ఇప్పటి నుంచి అన్నా నువ్వు ఇండిపెండెంట్గా ఆడతావని ఆశిస్తున్నా అని చెప్పేసి. వాళ్ళు కూడా టాప్ 5 పెడతారు. ఫస్ట్ రీతు, సెకండ్ తనుజ, థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ డిమాన్ అయితే పెడతారు.
అఖిల్ యాక్చువల్గా కళ్యాణ్కి ఒక అప్రిసియేషన్ ఇస్తారు. నువ్వు బ్రో నిజమైన కామనర్, అంటే నువ్వు బాగా ఆడుతున్నావు, పర్ఫార్మెన్స్ అది అంటే రీతు మధ్యలో చెప్తుంది. యాక్చువల్గా కళ్యాణ్కి నీ గురించి కళ్యాణ్కి చెప్తా, కళ్యాణ్ కూడా చెప్తాడు నువ్వు అంటే ఇష్టమని, నీకు ఫ్యాన్ కళ్యాణ్ అంటే. కళ్యాణ్ కూడా యాక్చువల్గా అఖిల్ అప్రిసియేషన్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ చెప్తాడు, నేను నీ కోసం ఫ్యాన్ వార్స్ చేసిన బ్రో అప్పట్లో, నేను నీకు ఫ్యాన్ని అది అని చెప్పి, థ్యాంక్ యూ బ్రో అది అని చెప్పేసి అని అంటాడు. బాక్స్లో పుష్ప వస్తుంది. పుష్ప రీతుకి వేస్తాడు, ఎందుకంటే తగ్గేదేలే అని. ఎప్పుడు నీ ఆట తగ్గనట్టు ఉంటుంది, తగ్గవు ఆటలో ఎప్పుడు తగ్గదు, ఇంకా తగ్గవని ఆశిస్తున్నాను అని చెప్పేసి. ఇంకోటి భానుశ్రీ వస్తుంది, సంజనాకి ఇచ్చేస్తారు. సంజన గారు గేమ్ స్టార్ట్ అయిందే తన వల్ల, తనే స్టార్ట్ చేశారు కాబట్టి వన్ పీస్ సంజన వన్ పీస్ అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ తనుజ కోసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తారు. అయితే వాళ్ళు వచ్చి ఏదో ఆట పట్టించి వెళ్ళిపోతున్నామని చెప్తే తిను బాగా బాధపడుతుంది. తర్వాత మళ్ళీ నార్మల్గా మాట్లాడతారు. యాక్చువల్గా వాళ్ళు ఎంట్రీ ఇవ్వగానే చాలా ఏడుస్తుంది తనుజకి వాయిస్ వచ్చింది హరిత గారిది, అది దివ్యకి అడుగుతారు. దివ్యనే వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో అనుకుంటారు, కానీ తర్వాత చెప్తారు హరితమ్మ అని చెప్పేసి. ఎందుకంటే దివ్యకి ఐడియా ఉండకపోవచ్చు, అందరికి ఐడియా ఉండదు కదా. పవన్ ఫస్ట్ మా లేడీ సింగం అని చెప్పి స్టార్ట్ చేస్తారు. తర్వాత హరిత కూడా లేడీ సింగం అని చెప్పేసి అని అంటుంది తనుజని, ఎందుకంటే లేడీ సింగంలాగా ఆడుతుంది కాబట్టి. వాళ్ళు రాగానే తనుజ 3 సారీస్ చెప్తుంది. ఒకటి, నేనేమైనా హౌస్లో ఏదైనా చేసి మిమ్మల్ని హర్ట్ చేస్తే దానికి సారీ, నేను మిమ్మల్ని మిస్ అవ్వను అని చెప్పాను కానీ మిస్ అవుతున్నాను దానికి సారీ, అండ్ బయట ఎమోషనల్ అవ్వను అని చెప్పాను కానీ వచ్చి ఎమోషనల్ అవుతున్నందుకు దానికి ఒక సారీ అని 3 సారీస్ చెప్తుంది. వీళ్ళు కూడా టాప్ 5 పెడతారు. ఫస్ట్ తనుజ, సెకండ్ రీతు, థర్డ్ బర్ని, ఫోర్త్ కళ్యాణ్, ఫిఫ్త్ ఇమాన్యుయల్ అని పెడతారు. పవన్ బాండ్ గురించి చెప్తాడు, చాలా మంచి చెప్తాడు. ఏం చెప్తాడంటే బాండ్స్ ఉండాలి, బాండ్స్ మంచివి. భరణి గారితో కూడా చెప్తారు, భరణి గారితో నాన్న బాండ్ అది చాలా బాగుంది, బాండ్స్ ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి అక్కడ ఉండాలి, గేమ్లో గేమ్ ఉండాలి, బాండ్ ఉండాలి. ఇప్పుడు బాండ్స్ లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు నీకోసం స్టేజ్ మీద అని చెప్తారు. తనుజ కూడా నవ్వుతుంది, దానికి అర్థమైపోతుంది, భరణికి కూడా అర్థమైపోతుంది. భరణి రీతు చెప్తాడు, రీతు నీ స్మైల్ చాలా నచ్చుతుంది నాకు అని అంటుంది. నెక్స్ట్ నాగార్జున సార్ ఆట పట్టిస్తుంటాడు, ఏంటి కాఫీ షాప్ అది అంటే, పవన్ కూడా హరితమ్మ కూడా కాఫీ షాప్ అది అంటే ఆట పట్టిస్తూ వాళ్ళు హా నవ్వుకుంటా ఏదో రీతు కవర్ చేస్తుంది, ఇద్దరు హగ్ చేసుకుంటారు. నెక్స్ట్ బాక్స్లో నుంచి తీస్తారు, అర్జున్ రెడ్డి పోస్టర్ వస్తుంది. దాంట్లో ఏ డైలాగ్ చెప్తామంటే, అది నా పిల్ల అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. ఎవరికి సూట్ అవుతుందంటే భరణి గారికి సూట్ అవుతుంది. భరణి గారిని అర్జున్ రెడ్డి ఇలా చూడాలనుకుంటున్నానని చెప్తాడు. అలాగే నెక్స్ట్ చంద్రముఖి వస్తుంది. చంద్రముఖి డెడికేటెడ్ టు సంజన, అంటే అది నెగిటివ్గా కాదు పాజిటివ్గా, తనలో అన్ని రకాలు ఉన్నాయి, దానివల్ల గేమ్ స్టార్ట్ అయింది, తన వల్లనే గేమ్ ఇంత బాగుంది స్టార్టింగ్లో అని చెప్పేసి, ఇప్పుడు ఇంకా మీరు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఒక సజెషన్ అయితే ఇస్తారు. అండ్ సంజనని అప్రిషియేట్ కూడా చేస్తాడు, ఎందుకంటే తనుజని నువ్వు చాలా టేక్ కేర్ చేసినావు, అంటే మొన్న ఫ్యామిలీ వీక్ అప్పుడు తను బాధపడుతుంటే దగ్గరుండి ఓదార్చిన విధానం నచ్చింది నాకు, మీరు ఆ విధానంలో మీరు నచ్చారు నాకు అని చెప్తారు. అలాగే వీళ్ళిద్దరు కలిసి సంజనకి తనుజకు చెప్తారు, మిస్టర్ పుట్టస్వామి ఈజ్ హ్యాపీ ఫర్ యూ అని చెప్పి. నాన్నగారిని కలిసారంటే కలిశాను, తను మీ గేమ్ కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నువ్వు కప్పు తీసుకొని వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోతారు. నెక్స్ట్ డెమాన్ సీక్రెట్ చెప్తాడు, అదే రమ్య సీక్రెట్ ఉంది కదా, నాకు రమ్య అంటే ఇష్టం అని హౌస్ మేట్స్ అందరూ నవ్వుకుంటారు, అంటే రమ్య పికిల్స్ అనుకుంటా, నాగార్జున సార్ కూడా అదే అనుకుంటాడు, కానీ కాదు, నా 10th క్లాస్లో రమ్య, తనని నేను దూరం నుంచి చూసి ఇష్టపడ్డాను, థియేటర్లో చూశాను, ఇలా ఇష్టపడ్డాను అది అని సీక్రెట్ చెప్తారు. అది ఓకే చెప్తారు. నెక్స్ట్ పవన్ వాళ్ళ డాడీ వాయిస్ వినిపిస్తుంది, అది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు డెమోన్ పవన్. తర్వాత డెమోన్ పవన్కి వాళ్ళ ఫ్రెండ్ పవన్ అండ్ వాళ్ళ డాడీ వస్తారు. వాళ్ళ డాడీ కొంచెం సర్జరీ వల్ల కొంచెం రాలేదు, దానికి ఎమోషనల్ ఫీల్ అవుతారు. వాళ్ళ డాడీ రికవర్ అవుతున్నారని చూసి హ్యాపీ అవుతాడు, అలాగే ఏడ్ చేస్తాడు చాలా. డెమోన్ పవన్కి ఫ్రెండ్ అయితే చాలా చాలా మంచి మోటివేషన్ ఇచ్చాడు, చాలా సజెషన్స్ ఇచ్చాడు, నువ్వు గట్టిగా ఆడుతున్నావు అలాగే ఆడు, నీకు వాళ్ళు గేమ్ టాస్క్లు ఇవ్వట్లేదు, నువ్వు బాధపడకు, వాళ్ళు నీకు భయపడి నీకు టాస్క్ ఇవ్వట్లేదు, నువ్వు టాస్క్లో ఉంటే వాళ్ళు ఓడిపోతారని భయం ఉంది, అంటే నువ్వు గెలుస్తావని. సో అది పాజిటివ్గా తెలుసుకో, ఏది బాధ పెట్టుకోకు, డిప్రెషన్లోకి వెళ్ళకు అని చెప్పి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ డాడీ కూడా చెప్తాడు, నువ్వు బాధపడకు, ఆవేశపడకు, గేమ్ ఎలా ఆడాడు. ఇంకోటి ఏం మోటివేట్ చేస్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక సజెషన్ ఇస్తాడు, ఏమని, నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడు, ఎలా ఆడాలో అలా ఆడు, నోరు లోపల పెట్టుకొని ఉండకు, బాధపడకు, వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారా అని అస్సలు ఆలోచించకు, నీ గేమ్ నువ్వు ఆడు, నీ పాయింట్ నువ్వు చెప్పు అని చెప్పేసి అయితే సజెషన్ ఇస్తాడు. వీళ్ళు కూడా టాప్ 5 పెడతారు.
డెమాన్ ఫస్ట్, ఇమాన్యుయల్ సెకండ్, సంజన థర్డ్, తనుజ ఫోర్త్, రితు ఫిఫ్త్ పెడతారు. అండ్ వీళ్ళకి బాక్స్లో రేలంగి మావి వస్తుంది. రేలంగి మావి డెమాన్కి చెప్తాడు. అది ఎందుకంటే ఒక సజెషన్ ఇవ్వాలని. రేలంగి మావిలాగా చాలా మంచోడు, ఎవరిని హర్ట్ చేయాలనుకోడు, వాడు చాలా బాగుంటాడు, కానీ అలా ఉండకు, నీది నువ్వు వాడు, స్ట్రాంగ్ ఉండు అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తాడు. నెక్స్ట్ శివగామి వస్తుంది, సంజనాకి ఇస్తాడు. సంజనాకి ఎట్లా చెప్తారంటే, శివగామిలాగా సంజనాకి ఇమాన్యుయల్ బల్లాల దేవుడు కొడుకు అయినా సరే బాహుబలి డెమోన్ని చాలా బాగా చూసుకుంటున్నారు, ఈ మధ్య చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, తనకు పవన్ బిహేవియర్ తెలిసినప్పటి నుంచి, తన క్యారెక్టర్ తెలిసినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్లో 4 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అందరూ నిలబడమంటారు. 4 ఫొటోస్ పుల్ చేస్తారు. ఫస్ట్ దివ్యాది పుల్ చేస్తే అన్సేఫ్ వస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ది పుల్ చేస్తే సేఫ్ వస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత భరణిని పుల్ చేస్తే సేఫ్ వస్తుంది. తర్వాత సంజనాది పుల్ చేస్తే అన్సేఫ్ వస్తుంది. వీళ్ళు ఇద్దరు సేఫ్ అయ్యారు, ఇద్దరు అన్సేఫ్ అయ్యారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ని పవరాస్ట్రా తీసుకొని రమ్మని చెప్తారు. తర్వాత దివ్యాని అండ్ సంజనాని లాన్లోకి గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. అక్కడ ఇద్దరికి గన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇమాన్యుయల్కి చెప్తాడు, నీ దగ్గర ఉన్న పవర్ అస్త్రాలు 2 పవర్స్ అయిపోయాయి, 1 పవర్ మిగిలింది, ఆ పవర్ వాడితే ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు, నో ఎలిమినేషన్ అని చెప్పేసి. అయితే ఇమాన్యుయల్ అడుగుతాడు, మీకు అంటే ఈ వీక్ ఏం ఎలిమినేషన్ ఉండదా సార్ వాడితే అని. అప్పుడు నాగార్జున గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. తనుజాకి కూడా ఇంతకుముందు 3 వీక్స్ పవర్ వచ్చింది, తను అది వాడకుండా ఆడియన్స్ ఓట్స్తో వెళ్ళింది, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను వాడతాను సార్ అంటాడు. వాడి క్యాన్సిల్ చేపిస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళు సేవ్ అయ్యి లోపలికి వచ్చాక తనుజాకి అంటే ఎందుకు అలా అనిపించిందో తెలియదు, కానీ నువ్వు ఉంచుకోవాల్సింది ఎందుకు ఇచ్చేసావు, టాప్ 5లో పనికి వస్తుండే కదా టికెట్ 2కి అని చెప్పి. అంటే మరి దివ్య వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆమె అనుకుంటుందో మరి ఏంటో తెలియదు, కానీ తను ఒకసారి అలా అంది. అది కొంచెం ఎందుకో నాకు నచ్చలేదు. అంటే తను వెళ్ళిపోతే బాగుంటుందని ఫీల్ అయ్యి అనింది అన్నట్టు నాకు అనిపించింది. వాళ్ళు నాగార్జున అడుగుతారు ముగ్గురిని, మీకు ఆడియన్స్ ఎవరిని ఒకటి పంపించాలనుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ముగ్గురు ఎస్ అంటారు. మళ్ళీ పంపించి ఇద్దరికి గన్స్ ఇచ్చి పేల్చమని చెప్తారు. సంజనాకి గ్రీన్ వస్తుంది, దివ్యాకి రెడ్ వస్తుంది. సో సంజన అందరికీ థ్యాంక్స్ చెప్తుంది, ఇంప్రూవ్ చేసుకుంటానంటుంది. దివ్య కూడా నాకు వీక్ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్, నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్తుంది. తర్వాత నాగార్జున గారు హౌస్లో అడుగుతారు, భరణి ఇమాన్యుయల్ చేసింది కరెక్టేనంటే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఎస్ ఆర్ నో చెప్పమంటే ఎస్ అంటాడు. సుమన్ శెట్టికి కూడా అడిగితే ఎస్ అంటాడు. ఎందుకు అని అంటే అది అతని కదా సార్, అతని ఇష్టం అది అని. ఎప్పుడు ఈ సుమన్ అన్న ఎందుకో ఇట్లా పిచ్చి పిచ్చి పాయింట్స్ చెప్తాడు, ఆయనకి పాయింట్స్ ఉండవు, ఏదో ఒకటి చెప్పేస్తుంటాడు. లాస్ట్కి ఇమాన్యుయల్ వెళ్ళే ముందు ఒకటి అడుగుతాడు, సార్ ఇది నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న పవర్ అస్త్ర వేస్ట్ అయిపోతుంది, యూజ్ చేస్తే నో ఎలిమినేషన్ నుండి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడు. కానీ నాగార్జున సార్ వచ్చేసి అంటే వాళ్ళు ఇన్ని రోజులు ప్రూవ్ చేసుకోవాలని అర్థం కదా, అంటే ఇప్పుడు ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళని ఎక్కడ పెట్టాలో ఆడియన్స్ అక్కడే పెడతారని అంటారు. సో అక్కడతో అక్కడ ఎపిసోడ్ అయిపోతుంటే నాగార్జున గారు ఇంకా చెప్తారు, ఇది లాస్ట్ మీకు 4 వీక్స్ ఉంది, క్రూషియల్ ఉంటుంది, గట్టిగా ఆడండి అందరూ అని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు. నెక్స్ట్ వీక్ మనము ఈ వీక్లో టికెట్ టు ఫినాలే రేస్ ఉంటుంది, ఎవరు ఎలా ఆడతారో చూద్దాం, ఎవరికి టికెట్ టు ఫినాలే వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నిల్లా.